శాంతి. ఈరోజు మురళీ డేటు 22 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు కర్మాతీతులుగా అయి వెళ్ళాలి. కనుక లోపల ఎటువంటి లోపాలు కూడా ఉండకూడదు. స్వయాన్ని పరిశీలన చేసుకొని లోపాలను తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఎటువంటి స్థితిని తయారు చేసుకునేందుకు శ్రమ చేయవలసి ఉంటుంది? అయితే దానికి పురుషార్థం ఏమిటి? సమాధానము, ఈ కనులతో చూసే ఏ వస్తువు కూడా మనసులో మెదలకూడదు. చూస్తున్నా చూడనట్లుగానే ఉండాలి. దేహంలో ఉంటూ దేహీ అభిమానులుగా ఉండండి. ఈ స్థితిని స్థిరం చేసుకునేందుకు సమయం పడుతుంది. బుద్ధిలో ఒక్క తండ్రి ఇల్లు తప్ప ఏ ఇతర వస్తువు కూడా గుర్తు రాకూడదు. ఇలా తయారయ్యేందుకు అంతర్ముఖులుగా అయ్యి స్వయాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. చార్టు వ్రాస్తూ ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మనము దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నామనేది తెలుసు. ఇందులో రాజులు కూడా ఉన్నారు, అలాగే ప్రజలు కూడా ఉన్నారు. పురుషార్థమైతే అందరూ చేస్తారు, కానీ ఎవరైతే చాలా ఎక్కువ పురుషార్థం చేస్తారో వారు మంచి బహుమతిని కూడా తీసుకుంటారు. ఇది ఒక సాధారణ నియమము. ఇదేమి కొత్త మాట అయితే కానే కాదు. దీనిని దైవీ తోట అనండి, లేక రాజధాని అనండి. ఇప్పుడు ఇది కలియుగపు తోట లేక ముళ్ళ అడవి. అక్కడ కూడా కొన్ని చాలా ఎక్కువ ఫలములిచ్చే వృక్షములు ఉంటాయి. కొన్ని చెట్లు అయితే తక్కువ ఫలాలను ఇస్తూ ఉంటాయి. కొన్ని తక్కువ రసం ఉండే మామిడి పళ్ళు ఉంటాయి, కొన్ని మరొక విధంగా ఉంటాయి. రకరకాల ఫల పుష్పాలు యొక్క వృక్షాలు ఉంటాయి. అదేవిధంగా పిల్లలైన మీలో కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఉన్నారు. కొంతమంది చాలా మంచి ఫలాలను ఇస్తారు, కొంతమంది తేలిక ఫలాలను ఇస్తారు. రకరకాల వృక్షాలు ఉండనే ఉంటాయి. ఇది ఫలములనిచ్చే తోట. దైవీ వృక్ష స్థాపన జరుగుతూ ఉంది, లేక పుష్పాల తోట కల్పం క్రితం వలె స్థాపన అవుతూ ఉంది. నెమ్మది నెమ్మదిగా మధురంగా సుగంధభరితంగా కూడా తయారవుతూ ఉంది. అది కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా జరుగుతూ ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయి కదా. తండ్రి ముఖం చూసేందుకు తండ్రి వద్దకు కూడా వస్తారు. బాబా మనల్ని స్వర్గాధికారులుగా చేస్తారని కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. పిల్లలకు ఈ నిశ్చయం తప్పకుండా ఉంది. అనంతమైన తండ్రి మనల్ని అనంతానికి అధికారులుగా చేస్తున్నారు. అధికారులుగా అవ్వడంలో చాలా సంతోషం ఉంటుంది. హద్దు అధికారంలో దుఃఖం ఉంది. ఈ డ్రామా సుఖ దుఃఖాలతో కూడినది. ఇది కూడా భారతవాసీల కొరకే. మొట్టమొదట మీ ఇంటిని సరిచేసుకోండి అని బాబా పిల్లలకు చెప్తున్నారు. ఇంటిపై దాని యజమాని దృష్టి ఉంటుంది కదా. అందుకే తండ్రి కూడా ఒక్కొక్క పుత్రుణ్ణి కూర్చోబెట్టుకొని ఎవరిలో ఏ ఏ అవగుణాలు ఉన్నాయనేది చూస్తున్నారు. ఈ విషయాలు పిల్లలకు కూడా స్వయంగా తెలుసు. ఒకవేళ బాబా పిల్లలు మీరు మీలోని లోపాలను మీరే వ్రాసుకుని రండి అని చెప్తే వెంటనే వ్రాయగలరు. మనలో ఏ ఏ లోపాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోగలము. ఏదో ఒక లోపమైతే తప్పకుండా ఉండనే ఉంటుంది. ఇంకా ఎవ్వరూ సంపూర్ణం అవ్వలేదు, కానీ తప్పకుండా సంపూర్ణం అవ్వాలి కదా. కల్పకల్పము సంపూర్ణముగా అయ్యాము అనడంలో ఏ సందేహము లేదు. కానీ ఈ సమయంలో అయితే లోపాలు చాలా ఉన్నాయి. అవి మీరు తెలిపితే బాబా వాటి గురించి అర్థం చేయిస్తారు. ఇప్పుడు చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని లోపాలు దేహాభిమానం కారణంగానే ఏర్పడతాయి. ఆ లోపాలు చాలా కలవరపెడతాయి.
స్థితిని ముందుకు పోనీయవు. అందుకే ఇప్పుడు పూర్ణ రీతిలో పురుషార్థం చెయ్యాలి. ఈ శరీరం కూడా ఇప్పుడు వదిలి వెళ్ళాలి. దైవీ గుణాలు కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్ళాలి. కర్మాతీత స్థితికి వెళ్ళడం, దీనికి అర్థం కూడా బాబా తెలియజేస్తున్నారు. కర్మాతీతులుగా వెళ్ళాలి అంటే ఏ విధమైనటువంటి మచ్చ కూడా ఉండకూడదు. ఎందుకంటే మీరు వజ్రాలుగా తయారవుతున్నారు కదా. స్వయంలో ఏ మచ్చలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మీరు చైతన్యము. జడ వజ్రాలలో మచ్చలు ఉంటే వాటంతటవే తొలగించుకోలేవు. కానీ మీరు చైతన్యమైన వారు కదా, మీరు మీలోని మచ్చలను తొలగించుకోగలుగుతారు. మీరు గవ్వ నుండి వజ్ర సమానముగా తయారవుతారు. మిమ్మల్ని గురించి మీకు చాలా బాగా తెలుసు. మిమ్మల్ని ఆటంకపరిచి ముందుకు పోనివ్వక అడ్డగించే తప్పులు మీలో ఏమున్నాయి అని సర్జన్ అడుగుతున్నారు. చివర్లో మీరు మచ్చలేని వారిగా అయిపోతారు. వాటన్నిటినీ ఇప్పుడే తొలగించుకోవాలి. ఒకవేళ మచ్చలు తొలగిపోకుంటే వజ్రం విలువ చాలా తగ్గిపోతుంది. ఇతడు కూడా చాలా గొప్ప వజ్రాల వ్యాపారి కదా. జీవితమంతా ఇతడు తన కనులతో వజ్రాలనే చూశాడు. దాదా లేఖరాజ్ ఇటువంటి వజ్రాల వ్యాపారి అసలు మరెవ్వరూ ఉండరు. వజ్రాలను పరిశీలించే శక్తి, ఆసక్తి ఉన్నవారు మరెవ్వరూ లేరు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు కూడా వజ్రాలుగా తయారవుతూ ఉన్నారు. ఏదో ఒక మచ్చ ఉంది అని మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు. చైతన్యమైన కారణముగా మీరు పురుషార్థం ద్వారా మచ్చలను తొలగించుకోగలుగుతారు. అలాగే వజ్ర సమానంగా కూడా అవ్వగలుగుతారు. పురుషార్థం పూర్తిగా చేసినప్పుడే కదా మచ్చలేని వజ్రంగా అవుతారు. శరీరం వదిలే సమయంలో మరెవ్వరూ గుర్తు రానంతగా మీ స్థితి చాలా పక్కాగా ఉండాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇదైతే చాలా స్పష్టంగా ఉంది. బంధుమిత్రులు మొదలైన వారందరినీ కూడా మర్చిపోవాలి. ఒక్క తండ్రితోనే సంబంధం ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు వజ్రముగా అవుతున్నారు. ఇది వజ్రాల దుకాణము. మీలో ప్రతి ఒక్కరూ ఒక రత్నాల వ్యాపారి. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరి హృదయంలో మేము విశ్వానికి అధికారులుగా పురుషార్థమనుసారంగా తయారవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికి ఉన్నతమైన పదవి లభించిందో వారు తప్పకుండా పురుషార్థం చేసి ఉంటారు కదా. వారు కూడా మీలోని వారే కదా. పిల్లలైన మీరే ఇంతటి పురుషార్థం చెయ్యాలి అని బాబా అంటున్నారు. అందువలన బాబా ఒక్కొక్క పుత్రుణ్ణి చూస్తూనే ఉంటారు. పుష్పాలు ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటారు కదా. ఈ పుష్పము ఎంత సుగంధభరితముగా ఉంది, ఇది ఎలా ఉంది, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు చైతన్యము కదా. చైతన్యమైన వజ్రాలు తమలో ఏమి లోపాలు ఉన్నాయో ఆ లోపాల వలన తండ్రి నుండి బుద్ధియోగం వేరైపోయి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందో తెలుసుకోగలుగుతారు. తండ్రి ఏమో అందరికీ పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి, ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు అని చెప్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక తండ్రినే స్మృతి చెయ్యాలి. తయారై సేవ కొరకు వెలువడేందుకు వీరి బట్టి జరగవలసి ఉంది. పాతవారు సేవ చాలా బాగా చేస్తున్నారు. కొంతమంది కొత్తవారు కూడా పాతవారికి సేవలో తోడవుతున్నారు. పాతవారి బట్టి తయారు కావలసి ఉంది. పాతవారైనా వారిలో కూడా లోపాలు ఉండనే ఉన్నాయి. బాబా ఏ స్థితిని తయారు చేసుకోమని చెప్తున్నారో అది ఇంకా తయారవ్వలేదు అని ప్రతి ఒక్కరి మనసుకు కూడా తెలుసు. లక్ష్యము ఏమిటి అనేది కూడా బాబా తెలియచేస్తున్నారు. అన్నింటికంటే చాలా పెద్ద మలినము దేహాభిమానము.
అందుకే దేహము వైపు బుద్ధి పరుగు పెడుతుంది. దేహంలో ఉంటూ కూడా దేహీ అభిమానిగా తయారు కావాలి. ఈ కంటితో చూసే వస్తువేది బుద్ధిలోకి రానంతగా స్మృతిని తయారు చేసుకోవాలి. మన బుద్ధికి ఒక్క తండ్రి మరియు శాంతి ధామం తప్ప అస్సలు ఏ వస్తువు కూడా గుర్తు రాకూడదు. ఎందుకంటే దేనిని కూడా వెంట తీసుకుని వెళ్ళము. మొట్టమొదట మనం కొత్త సంబంధంలోకి వచ్చాము. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా పాత బంధాలు, అంటే పాత సంబంధాలు ఏమాత్రం అస్సలు గుర్తు రాకూడదు అంటున్నారు బాబా. అంతిమ సమయంలో అనే గాయనము కూడా ఉంది కదా, ఇది కూడా ఇప్పటి మాటే. పాట తయారు చేసిన వారు కలియుగంలోని మనుషులే, కానీ వారికి దాని అర్థం ఏమాత్రం తెలియదు. ఒక్క బాబా తప్ప మరేది గుర్తు రాకూడదు అనే ముఖ్యమైన విషయాన్ని బాబానే మనకు అర్థం చేయిస్తున్నారు. ఒక్క బాబా స్మృతి ద్వారానే మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు పవిత్రమైన వజ్రంగా కూడా అవుతారు. కొన్ని రాళ్ళు కూడా చాలా విలువైనవిగా ఉంటాయి కదా. మాణిక్యము కూడా చాలా విలువైనది. బాబా తన పిల్లలను తనకంటే విలువైన వారిగా తయారు చేస్తున్నారు. స్వయం మీకు మీరే పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అంతర్ముఖులుగా అయి మాలో ఏ లోపం ఉందో పరిశీలించుకోవాలి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మాభిమానిగా ఎంతవరకు తయారైనాను? పురుషార్థం కొరకు బాబా అనేక విధాలైన యుక్తులు తెలియచేస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ వీలైతే అంత ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. ఎంత ప్రియమైన వారైనా, అందమైన పిల్లలు ఎంత ప్రియముగా ఉన్నా వారెవ్వరూ గుర్తు రాకూడదు అని బాబా అంటున్నారు. కొంతమందికి తమ పిల్లలపైన చాలా మోహం ఉంటుంది. వారందరి నుండి మమకారం తొలగించుకోండి అని బాబా చెప్తున్నారు. ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి. అత్యంత ప్రియమైన తండ్రితో మాత్రమే యోగం జోడించాలి. వారి ద్వారానే సర్వస్వము లభిస్తాయి. యోగము ద్వారానే మీరు అత్యంత ప్రియమైన వారిగా అవుతారు. ఆత్మ ప్రియమైనదిగా అవుతుంది కదా. తండ్రి అత్యంత ప్రియముగా పవిత్రముగా ఉన్నారు. ఆత్మను కూడా ప్రియముగా పవిత్రముగా తయారు చేసేందుకు తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు నన్ను ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారు అంత ప్రియముగా అయిపోతారు. మీరు ఎంత ప్రియముగా అవుతారు అంటే దేవీ దేవతలుగా ఉన్న మీకు ఇప్పటి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రియముగా అవుతారు. అర్ధకల్పం మీరు రాజ్యపాలన చేస్తారు. ఆ తరువాత అర్ధకల్పం పూజింపబడతారు. మీరే స్వయం పూజారులుగా అయి మీ చిత్రాలను మీరే పూజిస్తూ ఉంటారు. మీరు అందరికంటే చాలా ప్రియముగా తయారయ్యేవారు. అయితే అత్యంత ప్రియమైన తండ్రిని చాలా బాగా స్మృతి చేసినప్పుడే మీరు కూడా ప్రియమైన వారిగా అయిపోతారు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు. తండ్రిని అత్యంత ప్రీతిగా స్మృతి చేస్తున్నానా అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. తండ్రి స్మృతిలో ప్రేమ బాష్పాలు ప్రవహించాలి. బాబా నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు. ఇంతగా ఇతరుల స్మృతి ఎవ్వరిది కూడా రాకూడదు. మాయ కలిగించే తుఫాన్లు కూడా రాకూడదు. కానీ తుఫాన్లు చాలా వస్తూ ఉంటాయి కదా. స్వయం మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నా ప్రేమ తండ్రి వైపు తప్ప మరెవ్వరి వైపు వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎంత ప్రియమైన వస్తువైనా సరే ఒక తండ్రి మాత్రమే గుర్తు రావాలి. మీరంతా ఒకే ప్రియునికి ప్రేయసీలుగా అవుతారు. ప్రేయసీ ప్రియులు ఒక్కసారి ఒకరినొకరు చూసుకుంటే చాలు. వివాహం మొదలైనవి కూడా చేసుకోరు. వేరువేరుగానే ఉంటారు. కానీ ఒకరి స్మృతి మరొకరి బుద్ధిలో గాఢంగా నాటుకుని పోతుంది. మనమంతా ఒక్క ప్రియునికి ప్రేయసులమని మీకు తెలుసు. ఆ ప్రియుణ్ణి మీరు భక్తి మార్గంలో కూడా చాలా స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడ కూడా మీరు వారిని చాలా స్మృతి చేయాలి.
ఎందుకంటే వారిప్పుడు మీ సన్ముఖంలోనే ఉన్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది అని తండ్రి చెప్తున్నారు. ఇందులో సంశయించే మాటే లేదు. భగవంతుణ్ణి కలుసుకునేందుకు అందరూ భక్తి చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది పిల్లలు చాలా కష్టపడి సేవ చేస్తారు, అంటే హడ్డీ సేవ చేస్తారు. సేవ కొరకు తప్పించిపోతూ ఉంటారు, చాలా శ్రమ చేస్తూ ఉంటారు. గొప్పవారు ఇంత బాగా అర్థం చేసుకోరు, కానీ మీ శ్రమ వ్యర్థం కాదు. కొంతమంది అర్థం చేసుకుని అర్హులుగా అవుతారు. తర్వాత బాబా ముందుకు వస్తారు. వీరు అర్హులా కాదా అనేది మీకు తెలుస్తుంది. పిల్లలైన మీ ద్వారా వారికి దృష్టి లభిస్తుంది. వారిని అలంకరించేది పిల్లలైన మీరే. ఇక్కడకు వచ్చిన వారినంతా పిల్లలైన మీరే అలంకరించారు. బాబా మిమ్మల్ని అలంకరిస్తే మీరు ఇతరులను అలంకరించి తీసుకొస్తారు. తండ్రి ఎలా అలంకరించారో అలాగే మీరు కూడా ఇతరులను అలంకరించాలి. అప్పుడు బాబా మనల్ని బాగా మెచ్చుకుంటారు. మీరు మీకంటే బాగా ఇతరులను అలంకరించవచ్చు. అందరికీ తమ తమ భాగ్యం అయితే ఉంది కదా. కొంతమంది తెలుసుకునేవారు తెలిపించేవారి కంటే కూడా చాలా చురుకుగా ఉంటారు. వీరికంటే మేము చాలా బాగా అర్థం చేయించగలము అని భావిస్తారు కూడా. ఇతరులకు తెలిపే నష పెరిగితే సేవకు బయలుదేరుతారు. బాబ్దాదా ఇద్దరి హృదయాలలో కూడా చోటు చేసుకుంటారు. చాలామంది కొత్తవారు పాతవారి కంటే కూడా చాలా చురుకుగా ఉన్నారు. ముళ్ళు నుండి చాలా మంచి పుష్పాలుగా అయ్యారు. అందుకే బాబా కూర్చుని వీరిలో ఏ లోపాలు ఉన్నాయి అనేది చూస్తూ ఉంటారు. ఆ లోపము వీరి నుండి తొలగిపోయి చాలా మంచి సేవ చేయాలి అని బాబా కోరుకుంటారు. తోటమాలి కదా, లేచి వెళ్ళి వెనుక ఉన్న వారిని కూడా చూడాలి అని మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది వెనుకకు పోయి కూర్చుంటారు. మంచి మంచి మహారథులు ముందు భాగంలో కూర్చోవాలి. ఇందులో ఎవరికైనా కష్టం కలిగే మాటే లేదు. ఒకవేళ ఎవరైనా బాధపడి అలిగితే వారి భాగ్యము పైన అలిగినట్లు అవుతుంది. ముందున్న పుష్పాలను చూసి అపారమైన సంతోషము కలుగుతుంది. ఈ పుష్పం చాలా బాగుంది, ఇందులో కాస్త లోపం ఉంది, ఇది చాలా పరిశుభ్రంగా ఉంది, ఈ పుష్పంలో కొంత తుప్పు ఏర్పడి ఉంది, కనుక మలినమంతా తీసేయాలి అని బాబా భావిస్తారు. బాబా ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరు. స్త్రీకి కూడా పతిపైన చాలా ప్రేమ ఉంటుంది కదా, కానీ పతికి స్త్రీ పైన అంత ఉండదు. వారు రెండవ మూడవ స్త్రీని కూడా వివాహం చేసుకుంటారు. పతి మరణిస్తే అయ్యో దేవుడా అయ్యో దేవుడా అని ఏడుస్తూనే ఉంటుంది. పురుషుడైతే ఒక చెప్పు పోతే మరొకటి దానిని చేసుకుంటాడు. చెప్పు అంటే స్త్రీ గురించి చెప్తున్నారు బాబా. శరీరమును చెప్పు అని అంటారు. శివబాబాకు కూడా పొడవైనటువంటి పాదరక్ష లాంగ్ బూటు ఉంది కదా, అది బ్రహ్మబాబా యొక్క తనువు. మనము బాబాని స్మృతి చేస్తూ ఫస్ట్ క్లాస్గా తయారవుతామనేది కూడా మీకు తెలుసు. కొంతమంది చాలా ఫ్యాషనబుల్గా ఉండేవారు 4-5 జతల చెప్పులు కూడా ఉంచుకుంటారు. ఆత్మకైతే ఒకే ఒక్క శరీరం ఉంటుంది, అలాగే కాలికి కూడా ఒకే జత ఉండాలి. కానీ ఎక్కువ చెప్పులు ఉంచుకోవడం కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది అని బాబా అంటున్నారు. తండ్రి నుండి మనం ఎటువంటి వారసత్వం పొందుతామో మీకు ఇప్పుడు తెలుసు. మనము స్వర్గానికి అధికారులుగా అవుతున్నాము. స్వర్గమును ప్రపంచములోని అద్భుతము అని అంటారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే స్వర్గ రచయిత స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని అనుసరించి ప్రాక్టికల్గా మీరు మీ కొరకు స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద మహళ్ళు నిర్మిస్తారు, కానీ ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరు అక్కడ ఏం చేస్తారు?
ఇక్కడ మా వద్ద ఏమీ లేదు అని మనసులో గుర్తుండాలి. అలాగే బయట మీరు గృహస్థములో ఉండవచ్చు, వారు కూడా అంతా బాబాదే అని భావిస్తారు. మా వద్ద ఏమీ లేదు, మేము కేవలం నిమిత్తము అని భావిస్తారు. ట్రస్టీగా ఉన్నవారు వారి వద్ద ఏమీ ఉంచుకోరు, బాబాయే యజమాని. ఇంటిలో ఉంటున్న ఇదంతా బాబాదే అని భావించండి. ధనవంతుల బుద్ధికి ఈ విషయాలు ఏమీ కూడా తోచవు. ట్రస్టీలుగా ఉండమని బాబా చెప్తున్నారు. మీరేం చేసినా బాబాకు తెలియచేస్తూ ఉండండి. బాబా ఇల్లు కట్టుకోమంటారా అని వ్రాస్తూ ఉంటారు. భలే కట్టుకోండి, కానీ ట్రస్టీలుగా ఉండండి అని బాబా అంటారు. బాబా కూర్చుని ఉన్నారు కదా, తండ్రి వెళ్ళిపోతే బాబాతో పాటు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తరువాత మీరు మీ రాజధానిలోకి వెళ్ళిపోతారు. కల్పము పవిత్రంగా చేసేందుకు నేనైతే తప్పకుండా రావలసిందే. నేను నా సమయానికి ఖచ్చితంగా వస్తాను అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అన్నిటి నుండి మమకారమును తొలగించి అత్యంత ప్రియుడైనటువంటి తండ్రిని ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. అంతర్ముఖులుగాయి తమ లోపల ఉండేటటువంటి లోపాలను పరిశీలన చేసుకోవాలి, తొలగించుకోవాలి. అమూల్యమైనటువంటి వజ్రములాగా తయారు కావాలి. సెకండ్ పాయింట్, ఎలా తండ్రి మనలందరినీ గుణాలతో అలంకరించారో అలా మీరు అనేక మందిని అలంకరించాలి. ముళ్ళును కూడా పుష్పాలుగా తయారు చేసే సేవలో నిమగ్నమైపోవాలి. ట్రస్టీగా అయి ఉండాలి. ఈరోజు వరదానము, బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత యొక్క పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ. సారాంశము, ఈ బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత యొక్క పాఠాన్ని పక్కా చేసుకుని పవిత్రత యొక్క రాయల్టీని ధారణ చేసుకున్నట్లయితే మొత్తం కల్పం అంతటిలో కూడా ఈ ఆత్మిక రాయల్టీ అనేది నడుస్తూనే ఉంటుంది. మీకు మీ ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత యొక్క మెరుపు పరంధామములో ఉన్న సర్వ ఆత్మలలో కూడా శ్రేష్టమైనది. ఆది కాలంలో దేవతా స్వరూపంలో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉంటుంది. తరువాత మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకంగా పూజలు జరుగుతాయి. ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారము పవిత్రత యొక్క రాయల్టీ. అందువలన ఎంతవరకు బ్రాహ్మణ జీవితంలో జీవిస్తారో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండనే ఉండాలి. స్లోగన్, మీరు సహనశీలత దేవీ దేవతలుగా అయితే నిందించేవారు కూడా ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.